నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సమయస్ఫూర్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక పర్యాయము రాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. ఆయన వెంట కొందరు భటులతో పాటు విదూషకుడు కూడా ఉన్నాడు. ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వేళ వరకు వెతికిన వాళ్ళ కంటికి ఒక్క క్రూర మృగం కూడా కనపడలేదు. చివరకు ఒక చోట చెట్ల ఆకులు తింటూ రాజుకు ఒక లేడిపిల్ల కనిపించింది. రాజు ఆత్రంగా వెంటికి బాణం సంధించి లేడిపిల్లకేసి వదిలాడు. అయితే బాణం గురి తప్పి లేడి ప్రక్క నుంచి దూసుకుపోయింది. ఇది చూసి విదూషకుడు, అద్భుత మహారాజా అన్నాడు. రాజు కోపగించుకుని, ఇలాంటి అభినందనలు అవమానంగా భావించాల్సి ఉంటుంది అన్నాడు. వెంటనే విదూషకుడు, మహారాజా, నేను మెచ్చుకున్నది బాణం కొట్టడంలో తమ నేర్పును కాదు, కనికరాన్ని అన్నాడు. రాజు ఎంతగానో సంతోషించి విదూషకుడికి తన మెడలోని హారాన్ని బహుకరించాడు. ఇలా ఉండాలి సమయస్ఫూర్తి. సమాప్తం.